టోటల్ ఓవరాల్ మన దగ్గర 11 మంత్స్ ప్లాన్ ఉంటుంది మేడం. ఇందులో వచ్చేటప్పటికి ఒకటి వెయిట్ బేస్డ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వాల్యూ బేస్డ్ ఉంటుంది. వెయిట్ బేస్డ్కి వాల్యూ బేస్డ్ బెనిఫిట్ ఏంటి అంటే వెయిట్ బేస్డ్ వచ్చేటప్పటికి మీకు ఏ మంత్ ఆ మంత్ ఎంతైతే పే చేస్తున్నారో ఆ రోజున్న రేటుకి ఆ వెయిట్ అనేది లాక్ అయిపోతుంది. వాల్యూ బేస్డ్ వచ్చేటప్పటికి మీరు టోటల్ ఓవరాల్గా 11 మంత్స్ పే చేసేస్తారు. ఆఫ్టర్ బయింగ్కి వచ్చేటప్పుడు రేట్ ఏదైతే ఉందో ఆ రోజున్న రేటుకి ఏదైతే వస్తుందో ఆ వెయిట్కి మనం వేస్టేజ్ జిఎస్టీ లేకుండా ఇస్తాం. జిఎస్టీ కూడా మీరు చెల్లించే జిఎస్టీ 3% మీ తరఫున వైస్టేజ్ జ్యువెలరీ చెల్లిస్తుంది. ఇన్ కేసు మీకు వచ్చేటప్పటికి 100 పీసెస్ కలెక్షన్ ఉంటుంది మేడం. 100 పీసెస్లో మీరు ఏ ఐటమ్ తీసుకున్నా సరే వేస్టేజ్ అనేది ఏమి టోటల్ కొంచెం టెంపుల్ జ్యువెలరీకి అలా దానికి ఎక్స్ట్రా స్పెషల్ కేటగిరీ డిజైన్స్ తీసుకున్నారు అనుకోండి, అంటే మీకు హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి 100 పీసెస్లో రెగ్యులర్ వస్తుంది. ఇది రెగ్యులర్ వస్తుంది. దీనికి వచ్చేటప్పుడు మనం ఓన్లీ స్టోన్ కాస్ట్ కూడా పే చేసుకుంటే సరిపోతుంది. ఇది హ్యాస్ పర్ ఎస్టిమేషన్ ఒక 18%, 20% ఎంత పడినా సరే అన్లిమిటెడ్ వేస్టేజ్ అనేది మనం ఇస్తాం దీనికి. ఇది వచ్చేటప్పటికి మీకు టోటల్ ఓవరాల్గా వాల్యుయేషన్ అండ్ జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ కూడా పడుతుంది. ఇందులో ఏంటంటే మీకు ప్లాన్లో వేస్టేజ్ వచ్చినప్పుడు టోటల్ 0. ఇది 24 28 ఎంత పడినా సరే 0. స్టోన్ కాస్ట్ ఓన్లీ స్టోన్ కాస్ట్ మేకింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకుంటే సరిపోతుంది. జిఎస్టీ కూడా మీ తరఫున కంపెనీ పే చేస్తుంది. దీనికైతే నార్మల్ జ్యువెలరీ అయితే ఇంకా మామూలుగా ఏమి రాగా ఎక్స్ట్రా ఏం లేకుండా ఇచ్చేస్తారా? మనది ఏంటంటే ఈ ప్లాన్లో మీకు 8 to 9 మంత్స్ తీసుకున్నారు అనుకోండి, కట్ ఫ్రీ క్లోజింగ్ చేసుకున్నాం అనుకోండి, 90% వేస్టేజ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. జిఎస్టీ మీరే పే చేయాలి. 10 మంత్స్ అయితే 100% వేస్టేజ్ ప్రొవైడ్ చేస్తాము, జిఎస్టీ మీరే పే చేయాలి. 11 మంత్స్ అయితే టోటల్ 0 అయిపోతుంది. ఇది కూడా మనీ ఉంటే ప్రీపేడ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ పేమెంట్స్ మీరు ఏదైనా సరే పే చేసుకోవచ్చు. ఐటమ్ మళ్ళీ ఎప్పుడన్నా కస్టమైజింగ్ కూడా గోల్డ్ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. అది కూడా 11 మంత్స్ వస్తుంది. అది కూడా జిఎస్టీ ఏమి ఉండవా? జిఎస్టీ కూడా మీ తరఫున కంపెనీ పే చేస్తుంది. ఆ రోజు వెయిట్ ఎంత ఉందో లాక్ చేసి అలా అంటే మీకు వెయిట్ బేస్డ్ వాల్యూ బేస్డ్ రెండింటిలో ఏది కావాలంటే అది. ఇప్పుడు మాకు ఏమొస్తుంది? ఇది వచ్చేటికి 8,000 ఉంది కదా, 8,000కి ఇది ఒకటి వస్తుంది, 10,000 ఇది ఒకటి వస్తుంది, ఇంకోటి 5,000 వచ్చింది కదా, ఇది ఒకటి వస్తుంది. ఇది ఆల్రెడీ ముందు ఇచ్చారు, ఇదేనా ఇస్తారా? అంటే ముందు ఒక 10K కట్టాను కదా, 15 ఇది 15K వచ్చింది. నేను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కొత్తగా త్రీ స్కీమ్స్ తీసుకుంటున్నాను. అయితే చూడండి, అందులో 2 నావి, ఒకటి మా ఫ్రెండ్వి. అయితే ఇవి వెయిట్ బేస్డ్ స్కీమ్స్ అనమాట. అయితే మనం ఏ నెల అయితే ప్రతి నెల కడతాం కదా, ఆ రోజు కట్టిన రేటు ప్రకారం మనకి గ్రామ్స్ అయితే లాక్ అయిపోతాయి. చూసారు కదా, వీడియో స్టార్టింగ్లో చెప్పారు కదా, దాని ప్రకారం అలా లాక్ అయిపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ 2 lakhs దాటితే కంపల్సరీగా మనం పాన్ కార్డ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. కాకపోతే ఈ 3 స్కీములు కూడా 2 lakhs లోపే కాబట్టి మనకి అవసరం లేదనమాట. చూడండి, నేను 3 స్కీమ్స్ కట్టాను కదా, ఆ 3 స్కీమ్స్ మనకి స్లిప్ ఇచ్చారనమాట. చూడండి, నేనైతే ఒక స్కీమ్ 10,000, చూడండి ఆ 10,000కి మన 0.723 వచ్చింది. నెక్స్ట్ ఆ రోజుకి అలా లాక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ 8,000, ఇది మా ఫ్రెండ్ది మోదినిది. చూడండి, జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఈరోజు రేటు ప్రకారం మనకి అదైతే లాక్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను ఇంకోటి 5,000 స్కీమ్ తీసుకున్నాను. అది కూడానా అంటే 2 స్కీమ్స్ నేను తీసుకున్నానంటే ఒక్కోసారి మనకి 10,000 ఉంటే వెంటనే కట్టేసుకోవచ్చు, 5K ఉంటే వెంటనే కట్టేసుకోవచ్చు అని చెప్పేసి నేను అలా చేశాను అనమాట. చూడండి ఆ గ్రామ్స్ ఎన్ని వచ్చాయో. మనకి ఇవి 11 months తర్వాత మనకి తీసుకెళ్తే మనకి ఐటమ్స్ కూడా వస్తాయి అన్నమాట. మనం యాప్లో మనకి యాప్ ఇస్తారు, మన యాప్లో ప్రతిరోజు చూసుకొని మనకు కావాలి కట్టుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, చేస్తాను వీడియో.